Hello Nikisha garu. Hello. Hello Vasudev garu. Welcome to our TFC channel. How are you both? సూపర్. సో మీ రీసెంట్ ఫిలిం అరకు రోడ్లో గురించి మీరు ఏం చెప్తారండి? ఇది యాక్షన్ థ్రిల్లర్ అండి, అంటే కామెడీ సెంటిమెంట్ ఓకే దాని మీద ఉంటుంది. కమర్షియల్ అండ్ కంప్లీట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ అండి. ఓకే, అది ఇట్స్ మిక్స్ ఆఫ్ ఆల్. ఒక ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా చూసేయచ్చు. 100% చాలా బాగుంటుంది. లాస్ట్ 15 minutes తన సాంగ్లో కూడా ఉంటాడు ఆయన. ఓకే, అలా ఎస్పెషల్లీ ఏంటంటే నిక్షా పటేల్ క్యారెక్టర్ కూడా ఓకే గ్లామర్తో పాటు ఫన్ ఉంటుంది. ఓకే, చాలా యారగెంట్ కాప్ అనమాట. ఓకే, హీరోకి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఓకే, తను ఏంటంటే భయస్తుడు, ఓకే, ఓకే, ఏంటంటే ఫుల్ డేర్ డెవిల్ కైండ్ ఆఫ్. ఓకే, ఓకే, ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ కథలో ట్విస్టులు. సెకండ్ హాఫ్ అంతా కంప్లీట్ రోడ్ ఫిల్మ్ అండి. ఓకే, మీ హీరోయిన్ గురించి ఏం చెప్తారండి? నికిషా పటేల్ గారి గురించి ఏం చెప్తారు? తన సెట్స్లో ఎలా ఉండేవారు? అంటే షీఈ్ వెరీ కోఆపరేటివ్ అండి. షీఈ్ వెరీ ప్రొఫెషనల్. ఓకే, మనం ఎంతసేపు వర్క్ చేసినా ఓకే, మధ్యాహ్నం యాక్చువల్గా బ్రేక్స్ కట్ ఇవ్వనండి, వితౌట్ బ్రేక్స్ చేస్తూ ఉంటాను. ఓకే, ఓవర్ నైట్స్ కూడా చేశాను చాలాసార్లు. ఓకే, ఎప్పుడు ఎలా చేసినా మనతో గొడవ పెట్టడం కానీ నస పెట్టడం కానీ అదేం లేదండి. ఓకే, టైం టు టైం షూట్కి వస్తుంది. ఓకే, మెయిన్ ఏంటంటే చాలా లాయల్ అండ్ సెన్స్ కొంచెం రాయల్గా ఉంటుందండి. ఓకే, కరెక్ట్గా మరి ఎకిల్గా ఏం లేకుండా డీసెన్సీ వెరీ డీసెన్సీ అండి, వెరీ డీసెన్సీ మెయింటైన్ చేస్తుంది. మనకి ఏం కావాలో చేస్తుంది, తన పని తను చూస్తుంది. హ్యాపీగా వెళ్ళి క్యారవాన్లో కూర్చుంటుంది. ఓకే, అంతే తప్పితే పక్కా ప్రొఫెషనల్ అండి తను. అంటే ఇంకా అంతకుమించి నిక్షా అంటేనే షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రెస్, షీఈ్ వెరీ ప్రొఫెషనల్. ఓకే. సో నికిషా గారు ఫస్ట్ మూవీ కొమరం పులిలో కాప్ క్యారెక్టర్ వేశారు. సో మీరు అది మైండ్లో పెట్టుకొని, అది కాప్ కాదు యాక్చువల్గా, అదేంటంటే ఫేక్. అందులో ఏంటంటే సూడో కాప్ ఏదో ఫేక్ కాప్ ఫేక్ కాప్ ఉంటుంది. రైట్, రైట్. బట్ నాదేంటంటే షీఈ్ జెన్యూన్ కాప్. ఓకే, ఓకే. ఒరిజినల్ గా కానిస్టేబుల్ అండి. సో అది దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయి క్యారెక్టర్ సూట్ అవుతుంది అని చెప్పేసి అలా మీరేమైనా తీసుకురావడం జరిగిందా? అసలు అదేం లేదు, అసలు అలా ఏం లేదు. నాకు ఏంటంటే క్యారెక్టర్ యారగెంట్ అంటే షీ డజంట్ నీడ్ టు యాక్ట్ అండి. ఓకే, ఓకే. బికాజ్ ఏంటంటే షీ లుక్స్ లైక్ అన్ యారగెంట్. రైట్, రైట్, రైట్. న్యాచురల్ గా ఉంటుంది క్యారెక్టర్. యా, ఓకే. షీ డజంట్ వాంట్, అంటే న్యాచురల్గా ఎలా ఉంటే అలా ఉంటే సరిపోతుంది నాకు. ఓకే, ఓకే. సో నేను అదే చెప్పాను ఫస్ట్ వెన్ ఐ వాజ్ నరేటింగ్ ద స్టోరీ. I told to her that you don't need to act, just behave what's you are. Yes, yes, yes. Then she laughed at me and okay, it's very easy to me. So indirectly he's calling me arrogant. Not arrogant. Indirectly he's saying you're arrogant, you stay the way you are. Not like Don't come and perform in my sets, you just be arrogant like how you are and job done. That's what he's saying. సో మీరు ఏదో కామెంట్ చేశారని చెప్పేసి నికిషా గారు అంటున్నారు, మీరేమంటారండి దీనికి? కామెంట్ కాదండి, తను అలా ఉంటుంది. ఓకే, బట్ ఏంటంటే చెప్పాను కదా, స్టార్ట్ చేయడం ఎలా చేశాను. షీఈ్ వెరీ ప్రొఫెషనల్, షీఈ్ వెరీ కోఆపరేటివ్. ప్రొడ్యూసర్కి చాలా తన వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని, ఇప్పుడు నేనేంటంటే ఆఫ్టర్నూన్ బ్రేక్ లేవును, ఓకే, ఓకే, ఓవర్ నైట్లు చాలా చేశాను. అలాగే ఆ టైంలో కూడా నాకు ఇబ్బంది ఏం పెట్టలేదు. ఓకే, ఎప్పుడు రమ్మంటారు ప్రమోషన్స్ అని చాలా కోఆపరేటివ్ ఉంటుంది. ఓకే. నైస్ గుడ్. మీ ఫస్ట్ మూవీలో నికిషా గారినే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటండి? అంటే క్యారెక్టర్కి 100% సూట్ అవుతుందని చెప్పి తీసుకున్నానండి. ఓకే, ప్లస్ ఈ క్యారెక్టర్లో కొంచెం వెరీ స్టబర్న్ గర్ల్. ఈ మన్నా సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కాప్, కానిస్టేబుల్ క్యారెక్టర్. ఓకే. సో కానిస్టేబుల్ అంటే కొంచెం క్యారెక్టరేషన్లో కూడా చిన్న యారగెన్స్ ఉంటుంది కాబట్టి తను చూడడానికి అలా అనిపిస్తుంది, కానీ తను యారగెంట్ ఏం కాదండి. ఓకే, ఓకే. కరెక్ట్గా ఫిజిక్ కానీ పర్ఫెక్ట్గా కాప్ లాగా ఉంటాయి కాబట్టి క్యారెక్టర్ యాక్ట్ చేసేటప్పుడు తను యాక్ట్ చేస్తుంది అన్న ఫీల్ ఏమి రాదు, నిజంగా బిహేవ్ చేస్తున్నట్టే ఉంటుంది. నేను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు కూడా తనకు అదే చెప్పాను, యాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, న్యాచురల్గా ఉండండి, బిహేవ్ చేస్తా అంటే తన అక్కర్లేదు. తన యాక్ట్ తను బిహేవ్ చేస్తున్నట్టే, నువ్వు బిహేవ్ చేస్తున్నట్టే వచ్చి యాక్ట్ చేయి, అంతే. ఓకే, బయట ఎలా ఉంటే అలా ఉంటే సరిపోతుంది. అందుకే క్యారెక్టర్ నేను చూస్ చేసుకున్నాను అని చెప్పాను. సో తను యారోగెంట్ అని చెప్పేసి లైక్ తన క్యారెక్టర్ సూట్ అవుతుందని చెప్పేసి మీరు తీసుకున్నాను అన్నారు. అంటే నో ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది, న్యాచురల్గా ఉంటుంది అని చెప్పేసి సో అంత ఫిలిం అంతా చేశాక లైక్ యూ ఫీల్ లైక్ ఓకే నేను కరెక్ట్ చాయిసే తీసుకున్నాను, 200% అలా ఫీల్ అయ్యారు?
Okay. But still not his favorite hero. No? Not like that. Why don't you say once she's your favorite heroine? Like, One of my favorite heroine. That's it. How much I have to beg him? Just say it once in interview. Once to say it. Not like that. I'll pay you after. Not like that. That's why I have to. bribing, last bribing. Say it once. Somebody say I am their favorite hero. Somebody in this world. She's my favorite heroine. Okay, Nikisha, you got your answer. She's my favorite heroine, and I am such a big liar. Okay. See, you are the favorite heroine of the director now. Since school. On Okay. the phone, he says what not. In the interview, he's like, no, she's not my favorite hero. ఓకే సో తన రీసెంట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఫ్లాప్స్ అయ్యాయి. మీరు డైరెక్టర్గా ఫస్ట్ మూవీ తీస్తున్నారు, మీకు ఒక చిన్న భయం కలగలేదా ఇక్కడ తనని మళ్ళీ పెట్టుకుంటున్నాను నా మూవీలో, తనకు ఆల్రెడీ ఐరన్ లెగ్ అనే ఒక ముద్ర ఉంది, సో నా మూవీలో ఫస్ట్ పెట్టుకుంటున్నాను, ఎలా ఉంటుంది అనేది ఏమైనా? ఐరన్ లెగ్ లేని కరెక్ట్ కదండి. ఇప్పుడు శృతి హాసన్కి గబ్బర్ సింగ్ బిఫోర్ కూడా ఐరన్ లెగ్ అనేవారు. అనేవారు. అవును 5-6 ఫ్లాప్స్ వచ్చినాయి. అవునండి. స్క్రిప్ట్ బాగుంటే అమ్మాయిని తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు హీరో. ఉమ్. సినిమా బాగుంటే ఎగ్గులు ఏమి ఉండవండి. సినిమా బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి. డెఫినెట్లీ మీ మూవీతో నికిషా గారికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నామండి. సో వాట్ డూ యూ సే అబౌట్ ద డైరెక్టర్, సారీ హీరో? హీరో అంటే వెరీ గుడ్ యాక్టర్ అండి. ఓకే. తర్వాత ఏంటంటే తన బేసిక్గా అసిస్టెంట్గా చేసి ఉన్నారు ఓకే. చాలా కాలం. ఓకే. ఏంటంటే నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటంటే నాకు నేను ఏం చేయమంటారు చేయడం నాకు ఓకే. కావాల్సింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేది కాబట్టి స్క్రిప్ట్లో వెళ్ళి పెట్టడం సో హెల్పింగ్ అనమాట మధ్య మధ్య. అలాంటివి ఏమీ లేదు. ఓకే. ఓకే. అలాంటివి ఏమి చేయలేదు. ఓకే. ఓకే. వెళ్ళి పెట్టడం కెమెరా యాంగిల్ మార్చాలని ఓకే. ఏమీ లేదు, పిలిస్తే వస్తుంది. ఓకే. 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 నాకు ఓకే ఏంటో చేస్తాను. చాలా కంఫర్ట్గా మనల్ని ఇబ్బంది పెట్టకుండా నాకు ఏం కావాలో అది ఇచ్చేస్తాను. ఓకే. ఓకే. అంత నమ్ముతాను. ఓకే. ఓకే. ఇక్కడ నాకు ఏం కావాలో చేసేసి వెళ్ళిపోతాను. మరి ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్తారండి? దర్ వెరీ కోఆపరేటివ్ అండి. నాకు నా సినిమాలో 4 ప్రొడ్యూసర్స్ అండి. ఓకే. ఈ శేషాద్రి క్రియేషన్స్ బ్యానర్ మీద చేసాం. ఓకే. ప్రొడ్యూసర్స్ అంటే బాలసుబ్రహ్మణ్యం, ప్రసాద్ రాజు, వేగరాజు, ఓకే. రామేశ్వరి, బచ్చు భాస్కర్ అండి. ఓకే. వీళ్ళతో పాటు మా అంకులు మేఘా సింహాద్రి అని చెప్పి ఒక ఆయన, రామ్మోహన్ గారు. ఓకే. వీళ్ళ సపోర్ట్ చాలా ఉందండి. ఓకే. వీళ్ళంతా యంగ్స్టర్స్ అయితే వాళ్ళ వెనకాల బ్యాకప్ ఉండి ఓకే. బాగా చూసుకుని మాకు ప్రాబ్లమ్స్ లేకుండా షూటింగ్లో గట్రా వాళ్ళు దగ్గర నడిపించారు. హీస్ ఆల్సో ఏ గుడ్ డాన్సర్ అనుకుంటా కదండి. హీస్ ఎ గుడ్ డాన్సర్, రైట్? సో ఎలా ఉండిందండి అది మీద కాంబినేషన్? సాంగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? సాంగ్స్ ఎలా వచ్చాయి అందులో? సాంగ్స్ అన్నీ ఇట్టండి. సాంగ్స్ మనది గడ్డం తల్లబడిపోతుందని ఒక సాంగ్ ఉంటుంది. ఓకే. ఓకే. మ్యారేజ్ లేట్ అయితే బాయ్స్కి వచ్చి కష్టం. ఓకే. 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 రైట్. రైట్. సో దాన్ని యాక్చువల్ ప్రభాస్ లాంచ్ చేశారు. అచ్చా. ఓకే. ఓకే. ఆ సాంగ్ చాలా తగ్గించండి యూత్లో కొంచెం. Okay. Did you face any problem like dancing? He's a good dancer actually. Even you are a good dancer. Of course, I saw your. This is the first film where a director has not given me any dancing. Okay. And the first film a director has given Okay. me one song. So now tell why I one song. No film. No dancing. song. One song, walking only. He ha ha. Why sir? Now you explain. No, I will tell you. Diplomatic answer. No. This is concept based. Okay. Okay. So I should not incorporate for song. Okay. No, I should put song for movie only. Okay. Okay. Song కోసం సాంగ్ పెట్టలేము. అవునవునవును. సాంగ్ రావాలి అన్నట్టుగా సాంగ్ అయితే పెట్టలేము. అవునవును. ప్లస్ అంటే ఒక సెకండ్ హాఫ్లో చాలా మంది ఏంటంటే హీరోయిన్ని పెడితే బాగుంటుంది యా. అవును. పర్టికులర్ ప్లేస్ అని అలా పెడితే ఏంటంటే మెయిన్ థీమ్ అనేది మారిపోతుంది. రైట్. సో ఏంటంటే కథకి ఏదో అవసరమో అదే పెట్టాను. 2 సార్లు కంప్లైంట్ చేసింది నాకు ఒక సాంగ్ అంటే. ఓకే. 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 హీరోయిన్ గారు షూటింగ్ టైంకి రాకపోవడం కానీ అలాంటివి ఏమైనా? అసలు ఎప్పుడు లేదండి. అసలు అలాంటి ప్రాబ్లం ఎప్పుడు జరగలేదు. నాకు అంటే నాకు డైరెక్ట్ చెప్తుంది ఎప్పుడు రావాలి ఏంటి. ఓకే. ఆ టైంకి తన మేకప్ అయిపోయి. ఓకే. సో కోవై సర్లా గారు కూడా కమెడియన్గా చేశారు ఇందులో. కమెడియన్ యాక్ట్రెస్ చేశారు. గారు అంటేనే కామెడీ చేస్తారు. యా. సీరియస్ చేంజ్లో. ఓకే. ఆవిడ ఏంటంటే ఇంతకు ముందు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. సినిమాలో హీరోకి మదర్గా చేసింది. ఓకే. ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే నానమ్మగా చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య హీరోకి కోవైసర్ల కాంబినేషన్లో కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. ఓకే. హీరోయిన్ గారిది కోఆపరేషన్ ఎలా ఉండిందండి? కోఆర్డినేషన్ ఎలా ఉండేది? బాగుంటుందండి.
సెట్స్ లో అన్ని కోఆపరేట్ చేసుకుంటారు. పర్ఫెక్ట్. సో హీరోయిన్ గారికి కూడా తెలుగు అంతగా రాదు. షీఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఎనీ తెలుగు వర్డ్ ఆల్సో. ఎలా మేనేజ్ చేసుకున్నారు? మీకేమైనా ప్రాబ్లం అనిపించిందా? ఎందుకంటే ప్రాబ్లం ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం అయినప్పుడే వాళ్ళ ఓకే ప్రాబ్లం వస్తుంది. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు స్పీక్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ వీ నీడ్ అండి, అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదండి. సో డైలాగ్స్ మామూలుగా తనే చిన్న చిన్న ఉంటాయి, టెక్నిక్స్ ఏమో ఉంటాయి, దాన్ని బట్టి నేర్చుకుని ఓకే ఓకే మేనేజ్ చేసేసి సో వాళ్ళ లాంగ్వేజ్ లో రాసేసుకొని కరెక్ట్. ఓకే అండి. వాట్ మోర్ అబౌట్ ద ఫిలిం అండి? లైక్ హర్రర్ అన్ని మిక్స్ చేయాలి, ఆల్ ఎలిమెంట్స్ మిక్స్ చేయాలి. ఎన్ని హారర్ చేశారా? చేయలేదు, ఇందులో హారర్ పెట్టలేదు. ఓకే థ్రిల్లర్, ఓకే ఎంటర్టైన్మెంట్ సంథింగ్. ఓకే మిక్సింగ్లో ఉన్నాయి. ఓకే 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 ఓకే. సో డైరెక్టర్ గారు, మీరు మ్యూజిక్ గురించి ఏం చెప్తారండి? అదే మ్యూజిక్ అంటే నేను ట్యూన్స్ చేశానండి. ఓకే ట్యూన్స్ చేసిన తర్వాత దానికి ఆర్కెస్ట్రేషన్ అని, ప్రోగ్రామింగ్ అని ఉంటాయండి. ఓకే అవి చేయాలంటే శాస్త్రం బాగా తెలిసినట్టు కావాలి. ఓకే ట్యూన్ అనేది ఏంటంటే అండి, అది కొంచెం గాడ్ గిఫ్ట్ అనేది, మనం నేర్చుకుంటే వచ్చేది ఏం కాదు. అది సింగింగ్ కానీ అంతే, అదే ట్యూన్స్ ఏదో జరిగిపోయినాయి అంతే నాకు. ఓకే బట్ దానికి పర్ఫెక్ట్ ఆర్కెస్ట్రేషన్ ఉంటే ఆ ట్యూన్ దానికి వాల్యూ వస్తుంది. ఓకే సో నాకు నా ట్యూన్ని ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే ఆర్కెస్ట్రేషన్ కానీ సౌండ్ వైజ్ కానీ కొంచెం స్ట్రెంత్ కరెక్ట్గా చేసేవాడు అని చెప్పి నేను రాహుల్ రాజ్ అని చెప్పి ఓకే మలయాళీ అండి, అతను ఓమీ ఫ్రెండ్ అని చెప్పి దిల్ రాజు సినిమాకి సిద్ధార్థ గారి ఆయన సినిమా, అందులో మ్యూజిక్ డైరెక్టర్ నా సినిమాకి. సో ఆ సాంగ్స్ నాకు బాగా నచ్చి, ప్లస్ సౌండ్ వైజ్ కానీ ఆర్కెస్ట్రేషన్ వైజ్ కానీ చాలా హై స్టాండర్డ్లో ఉంటుంది ఆడియో. సో నేను దాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ట్యూన్ ఇవ్వడం ఏంటి, నేను కనుక ఆర్కెస్ట్రేషన్ చేయడం ఏంటి, ఇటువంటి నాన్ సెన్స్ ఏం చేయలేదు. ఇమీడియట్గా తను ఫ్రెండ్లీగానే తీసుకుని. సో మీరు లిరిక్స్ రాశారు, తను కాదండి లిరిక్స్ అంటే లిరిక్స్ అయితే ఇద్దరు చేశారండి. నేను 2 పాటలు అలాంగ్ విత్ రామాంజనేయులు అని చెప్పి అతనితో నేను 2 songs చేశాను. ఇంకొక 2 పాటలు వచ్చి రెహమాన్ అని అతను చేసేసాను. మొత్తం 4 songs అండి. ఇది లిరిక్స్ వైజ్. మ్యూజిక్ అంటే ట్యూన్ అండ్ ఆర్కెస్ట్రేషన్. దాన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు అండి, నేను వాసుదేవ్ అండ్ రాహుల్ రాజ్. ఇది క్రాఫ్ట్ అండి. సో ఐటమ్ సాంగ్ ఏమైనా ఉందా అండి మూవీలో? ఐటమ్ సాంగ్ ఉంది. ఓకే ఐటమ్ సాంగ్ పెట్టారు. Even I asked him, I said, I'll do that. So I said, no. I said, I want to dance in this song. This film, how is it possible I don't dance in my own film? So she is more interested into dancing. అలా అని చెప్పి. సో వన్ థింగ్ ఈస్ కన్ఫర్మ్, డైరెక్టర్ గారు నెక్స్ట్ కూడా మీకు ఫిలిం ఛాన్స్ ఇస్తున్నారు. Right now I am telling you, he'll not call. The camera is here. After this film, he'll not call. We will make him to make it he fair. Already lying about best hero and my favorite hero. Now he's lying about this. He's not going to cast next film. Don't worry Nikisha, మనం లాస్ట్ ప్రామిస్ చేపిద్దామండి. Like we will next film definitely with you. Next character will give me a mental character. I come and say, sir, how you want to do? He say, you be yourself. You be the way you are only. సో దీంతో ఏమర్థమవుతుందంటే నికిషా ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, లైక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో మీరు ఇదంతా స్క్రిప్ట్ అయిపోయాక చూసుకున్నాక ఫిల్మ్ అంతా చూసేసాక ఓకే ఐ హావ్ చూస్ ఇన్ ద రైట్ గర్ల్ అని అనిపించింది. సో నా డెసిషన్ ఎక్కడ రాంగ్ వెళ్ళలేదు. సో హీరో గారి నుంచి ఏమని చెప్తారా? మన హీరో గారు తను కూడా అండి చాలా ప్రొఫెషనల్, ఓకే వెరీ గుడ్ యాక్టర్ అండి. ఓకే ప్లస్ ఏంటంటే అసిస్టెంట్గా చేస్తున్నాడు చాలా కాలం. సో తనకు తెలుసండి, నేను ఎప్పుడైనా ఒక షార్ట్ ఎక్కడ పెట్టినా, లేకపోతే నేను డైలాగ్ నేరేట్ చేస్తున్నప్పుడు కానీ, డైలాగ్ రాసినప్పుడు కానీ, ఈ డైలాగ్ ఫ్లో ఉందా లేదా, లేకపోతే నేను కరెక్ట్గా డైరెక్ట్ చేస్తున్నాను లేదా, తను అది ఈజీగా అర్థమైపోద్ది బేసిక్గా. ప్లస్ ఏంటంటే అసిస్టెంట్గా చేసి వచ్చిన వాళ్ళకి ఏంటంటే యాక్టర్స్, హీరోలు అయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కడో చోట వేళ్ళు కాళ్ళు పెడతా ఉంటారు. నేను ఏది చేయలేదండి, నేను అనుకున్నట్టు జస్ట్ యాక్టర్ లాగా వచ్చాడు, నేను చెప్పింది చేశాడు, నేను అనుకున్న దానికన్నా బాగా చేశాడండి.
అంతే, మా ఇద్దరికి ఎటువంటి ఇష్యూ ఏమీ లేవు. హ్యాపీగా, నాకు వెరీ గుడ్ యాక్టర్ అండి. ఓకే. సో ఎస్వి కృష్ణారెడ్డి గారు తన మూవీలో తను హీరోగా యాక్ట్ చేస్తారు, డైరెక్షన్లో ఉంటారు. సో మీరు అలా కంపేర్ చేసుకుంటే మీరు ఇప్పుడు సంగీతాన్ని లిరిక్స్ ఇచ్చారు ప్లస్ డైరెక్షన్ చేశారు, అలా మీరు యాక్టింగ్లో కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎప్పటికీ లేదు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఏమీ లేదు అసలు లేదు. సో మీ డైరెక్టర్ కాకముందు వాట్స్ యువర్ పాస్ట్ లైఫ్ అండి? పాస్ట్ లైఫ్ ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఓకే. సో ప్రమోషన్ పార్ట్ ఎలా ఉందండి, ఎలా చేస్తున్నారు ప్రమోషన్ పార్ట్? జనరల్లీ స్టార్ట్ అయిపోయింది ప్రమోషన్ పార్ట్స్. ఓకే అండి. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ పెద్ద హిట్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. పెద్ద హిట్ అవ్వాలి. ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే ఉన్నాయి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైన్లో? ఏం లేవు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం లేవండి ఇప్పుడు ప్రస్తుతానికి. సో దిస్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ అండ్ దీని హిట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. సో ఒక వ్యూయర్ మీ సినిమా ఎందుకు చూడాలి అని అడిగితే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఏమున్నాయి ఇందులో ఎలిమెంట్స్? ఎంటర్టైన్మెంట్ అండ్ టైం పాస్. రైట్. రైట్. రిఫ్రెష్మెంట్. రైట్. డెఫినెట్లీ. ఓకే. 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 ఎందుకు చూడాలంటే వాడు వచ్చిన 2 అవర్స్లో వచ్చిన టైం మర్చిపోయి కాస్త అరెస్ట్ అయితే చూడాలి. ఓకే. ఓకే. కంప్లీట్ అయిపోద్ది ఎప్పుడు చెప్పలేదు. ఓకే. కంప్లీట్ అయిపోయి నేను చెప్పలేదు. ఓకే. ఓకే. సో డెఫినెట్లీ ఒక ఆడియన్స్ ఎవరైతే వచ్చారో థియేటర్కి డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారంటారు. వాసుదేవ్ గారు, మీ కెరీర్లో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, మీకు సాడ్ మూమెంట్, మళ్ళీ ఇలాంటిది నా లైఫ్లో తిరిగి రాకూడదు అనేది ఏమైనా మూమెంట్ ఉందా అండి? చాలా ఉన్నాయండి, ఉంటాయి, చాలా, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఓకే, పాస్ట్ ఈజ్ పాస్ట్ అండి. నా హ్యాపీ ఇంకా సాడ్ అంటే ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే ఏదన్నా వ్యూవర్స్తో షేర్ చేసుకునేవి అట్లీస్ట్? అంటే చిన్న చిన్నవి ఉంటాయండి, అది పెద్దగా దాని గురించి పట్టించుకోదలుచుకోలేదు. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే యూ డోంట్ వాంట్ టు అగైన్ రీకలెక్ట్ దెమ్? ఎందుకు వేస్ట్. ఓకే అండి. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి అట్లీస్ట్. సినిమా చేయడం ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ కెరియర్? 100%. సినిమా చేయడం. చెప్పండి. పర్సనల్గా ఏమన్నా, పర్సనల్గా హ్యాపీయెస్ట్ మూమెంట్? ఇంకా సినిమానే నాకు, నేను చనిపోయే వరకు కూడా అంత ఇంకేం ఉండదండి, ఓన్లీ సినిమా. సో యువర్ ఎయిమ్, డ్రీమ్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ని ఇంతే అండి, సినిమా తప్ప ఇంకేం లేదు. ఒక హిట్ అయినప్పుడు ఇంకా పెద్ద అదే సాడ్ ఏంటంటే అప్పుడు చెప్తా, నాకు ఇప్పుడు చెప్పలేదు కానీ డెఫినెట్లీ మీకు ఆ సాడ్ మూమెంట్ రాదు 100%. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మాతో, మీ హీరోయిన్ గురించి కానివ్వండి, హీరో గురించి కానివ్వండి. సో మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నామండి. మా టీం అంతా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది. December 2nd రిలీజ్ చేస్తున్నాం అండి, అది కూడా మీరు కూడా చెప్పేస్తాం. December 2nd అండి, అరకు రోడ్లో రిలీజ్ కాబోతోంది. చాలా కష్టపడి ఈ మూవీ తీశారండి అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ ఉంటుందంట. ప్లీజ్ స్టాప్ పైరసీ, అందరూ థియేటర్స్లోనే వాచ్ చేయండి. హాయ్, దిస్ ఈజ్ వాసుదేవ్, అరకు రోడ్లో ఫిల్మ్ డైరెక్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFC మీడియా ఛానల్.